భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓపీ ఉమారాణి. విజయనగరం జిల్లాలో వైసీపీ భారీ ర్యాలీ. అయ్యప్ప స్వామి దీప మహోత్సవ ర్యాలీ. హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వీణవంక మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. శాతాపురం గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం భద్రుతండ మాన్నాగి బోర్డ్ సర్పంచ్ అభ్యర్థి బానోత్ వీరన్న మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. నాకు భద్రుతండ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నన్ను మరియు మండల పార్టీ నాయకులు ఎంపీపీ గారికి మరియు రామస్వామి మా జిపిసి గారికి నమస్కారాలు. మరి ఈ అవకాశం ముఖ్యంగా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా మా భద్రుతండ జీపీకి ముఖ్యమైన సమస్యలు బీటీ రోడ్లు మరియు బీటీ రోడ్డు, సీసీ రోడ్లు. మా ఉమ్మడి తండ భద్రుతండగా నా ఉంగరం గుర్తుకు భారీ మెజారిటీ కల్పిస్తే మా తండ యొక్క అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ అవకాశం కల్పించేందుకు తండ ప్రజలకు మరియు నా ఉంగరం గుర్తుకు ఓటేసి అతి భారీ మెజారిటీతో గెలిపిస్తారని. ఏంటిదంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సర్పంచ్ వార్డు మెంబర్లం అందరం నిలబడడం జరిగింది. సో అతని యొక్క గౌరవాన్ని కాపాడి ఇక్కడ మేము అందరం ఈ సర్పంచ్ సీట్ని, వార్డు మెంబర్ని అందరినీ గెలిపించుకొని బహుమతిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా విలేజ్ చాలా వెనుకబడి ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలించింది. 10 సంవత్సరాలు మా టీఆర్ఎస్ పరిపాలన అమోఘమైనది. టీఆర్ఎస్ పార్టీదే, ప్రభుత్వం మాదే. దానికోసం ఇప్పటి నుంచే మేము ఒక కార్యాచరణ, ఈ సర్పంచ్ సీట్ మా ప్రతి డివిజన్లో, ఈ నర్సంపేట డివిజన్లో ప్రతి ఒక్క సర్పంచ్ని, వార్డు మెంబర్లను గెలిపించుకోవాలని మేము చాలా కృషి చేస్తాం. అదేవిధంగా భద్రుతండ విలేజ్లో జరగబోయే పనులన్నీ మేము నిలబడ్డ క్యాండిడేట్స్ అన్నీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఒక్కొక్కరి గ్యాస్ గుర్తులు వచ్చినాయి, గౌన్ గుర్తులు వచ్చినాయి. వ్యక్తిని గుర్తించి ఏ వ్యక్తి కరెక్టు అది పరిశీలన చేసుకోవాలి. ఏ వ్యక్తి ఉంటే పని జరుగుతుంది అనే దాని మీదనే ప్రజలు కూడా ఆలోచించాలి. మందు సీసాలకు కానీ డబ్బులకు కానీ ఆశపడకుండా దయచేసి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం చిల్కమ్మ నగర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బాద్రబోయిన నరేష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. నరేష్ చిలకమ్మ నగర్ గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచి బీఫామ్ ఇచ్చి
సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబెట్టినటువంటి గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ సైన్యం మొత్తం నాతో ఉండి ప్రచారంలో భాగమయ్యి నన్ను గెలిపించడం కోసం కంకణబద్దులయ్యి తిరుగుతూ ఉన్నారు. దీనికి గాను చిలకమ్మ నగర్లో గతంలో ఊరు స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి కుటుంబం మాది. ఈ ఊరు స్టార్టింగ్ నుంచి మా అమ్మ కష్టపడ్డది. ఆ తర్వాత దాదాపు 2006 నుంచి కూడా నేను చిన్నపిల్లగాడి నుంచే ఈ చిలకమ్మ నగర్ ఊరు గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా, ఎవరికి సమస్య వచ్చినా, మంచికైనా చెడుకైనా అందరి మధ్యలో తిరుగుకుంటూ ప్రతి ఒక్క గడపకు నా మాట సహాయంగా వెళ్ళింది. వాళ్ళ కోసం ఏ సహాయానికైనా నేను ముందుండి గతంలో నుంచి చిన్నపిల్లగాడి నుంచి తిరుగుకుంటూ ఉన్నా. ఈరోజు నాకు ఈ అవకాశం జనరల్ గ్రామ పంచాయతీ అయింది. తర్వాత జనరల్ అవకాశం వచ్చేసరికి నాకు అందరు కలిసి మా పార్టీ తరఫున కావచ్చు, మిగతా కుటుంబాలు అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్గా పోటీ చేయాలని అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా ఏంటంటే నాది నిరుపేద కుటుంబం, 2 ఆడపిల్లలు. అయినప్పటికీ కూడా నువ్వే ఉండాలని, ఏ రకంగానైనా మేము గెలిపించుకుంటామని, ప్రజలందరూ తోడుంటామని నాతోని కలిసి తిరగడం జరుగుతుంది. ఈరోజు ప్రజలకు, చిలకమ్మనగర్ గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే, ఇవన్నీ మీ ముందు ఉంచిన కాబట్టి చిలకమ్మనగర్ గ్రామ ప్రజలు అందరూ కలిసి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి బాజీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే మీ అందరికీ ఎల్లవేళలా సహకారం చేసుకుంటూ అందరితో కలిసి ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం చిల్కమ్మ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోడి సంపత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామంలో పోడు భూములు, రైతులకు బోరు సమస్యలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, సెల్ టవర్స్, ఇందిరమ్మ ఇళ్లు మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఎన్నుకున్నారు. మండల పార్టీ కూడా మాకు సహకరించింది. దొంతి మాధవరెడ్డి కూడా మమ్మల్ని టికెట్ ఇచ్చి ఎన్నుకున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు ఇదివరకు ఉన్న గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నా కానీ చాలా ఇబ్బందులు పెట్టి ఎటువంటి పనులు చేయలేదు. ఇంకోటి భూములను కూడా ఒత్తిడి చేసి 30-35 సంవత్సరాలు ఉన్న కంటే భూములను కూడా ఒత్తిడి పెట్టి వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళకు చెప్పేసి చెట్లు పెట్టించిళ్ళు. అట్లాంటి సమస్యలో మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిన కాంచెలి అట్లాంటిది ఆగిపోయింది. ఇప్పుడు ఊళ్ళో కూడా వాళ్ళు ఏ పనులు చేయలేదు. 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఒక్క ఇల్లు కూడా గ్రామానికి ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలి ఇప్పటికీ 15 ఇండ్లు ఇచ్చి ఇండ్లు కట్టుకుంటారు. ఇంకా ఇండ్లు అభివృద్ధి చాలా ఉన్నది. అధికార పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలి చాలా అభివృద్ధి చెందింది. ఊరు చెందాలని చెప్పేసి ముందు కూడా చెందాలని చెప్పేసి మేము ముందుకు వచ్చినాం. టీఆర్ఎస్ కోడి సంపత్ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపేయాలని జనాన్ని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ కోడి సంపత్ యాదవ్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అధికార పార్టీకి సపోర్ట్ చేసి మన ఊరిని అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత మన చిలకమ్మ ప్రజల మీద ఉంది కనుక దయచేసి అందరూ కూడా కత్తెర గుర్తుపై ఓటేసి, మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో శ్రీ కోడి సంపత్ గారిని గెలిపించి శాసనసభ్యులైనటువంటి మాధవరెడ్డి గారికి గిఫ్ట్ కింద పంపిస్తే అభివృద్ధి కార్యక్రమాలకు మనం ముందడుగు వేసుకుంటాం. నా పేరు నాగరాజు, నేను 3వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. మేమందరం మా సర్పంచ్ అభ్యర్థి శ్రీ కోడి సంపత్ యాదవ్ గారిని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మామిడితండ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బోడశంకర్, గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు అంతర్గత రోడ్లు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. గ్రామానికి సర్పంచ్గా నన్ను నిలబెట్టారు. గ్రామానికి కావలసిన నిధులను నాకు ఓటేసి గెలిపిస్తే అవన్నీ చేస్తానని నేను కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. నా పేరు రజిత, నా భర్త పేరు వరదరాజు. రజిత వరదరాజు అని, ఎర్ర రజిత వరదరాజు నేను
సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం. మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. మాకు అవకాశం ఇచ్చిన మాధవరెడ్డికి కృతజ్ఞతలు. మేము సర్పంచ్ అభ్యర్థి మమ్మల్ని గెలిపిస్తే వాటర్ ప్లాంటు మరియు సిసి రోడ్లు, డ్రైనేజీలు మరియు బతుకమ్మకు ఆట స్థలం, ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వడానికి, పింఛన్లు కూడా అర్హులైన వారికి ఇవ్వడానికి మా ప్రయత్నం మాధవరెడ్డి గారు. ఆయన ఎల్లవేళలా ఏమటువంటి ప్రతి పని మేము చేయడానికి ముందుకు పోతాం. రజితను బలపరిచాము. మాది గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది 2018లో. గత పాలకులు మా గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ తరఫున విన్ అయ్యారు. మాకు ఎలాంటి అభివృద్ధి లేదు. డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, మశాన వాటిగా కూడా అంతంత మాత్రమే కట్టారు. కాబట్టి అయోధ్య నగరం గ్రామ పంచాయతీ ఇప్పుడు ప్రభుత్వం మాది ఉన్నది కాబట్టి ఈమెను గెలిపిస్తే, ఎర్ర రజితను గెలిపిస్తే వాటర్ ప్లాంటు కానీ, అరువులు ఉన్న వరకు పింఛన్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, ఎలాంటి బాధలు ఉన్నా మేము మాధవరెడ్డి సార్ దగ్గరికి పోయి మేము తీసుకొచ్చి వాళ్ళతో కొట్లాడి అయినా తీసుకొచ్చి వీళ్ళని అందరినీ న్యాయం చేస్తామని, సమస్యలు చేస్తామని మేము మనవి చేస్తున్నాము. దయచేసి కత్తెర గుర్తును ఓటేసి అధిక మెజార్టీతోని గెలిపించగలరని ఈ కొత్త ఎమ్మెల్యే గారు నిలబెట్టారు. ఈమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. భారత రాష్ట్ర సమితి బలపరిచిన శాతాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఐలేని సుధాకర్ రెడ్డి బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్కు సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వచ్చే 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. వారి వెంట గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అనుకోకుండా ఆగినాయిగా మిమ్మల్ని చూసిన తర్వాత ఏదో ఆగాలనుకున్నా, వేరే ఇప్పుడు కోలుకుండా పోయేది. వాళ్ళ ఫోన్ల మీద ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంకా తిరగాలనే మీరు పట్టుబట్టిండ్రు, కానీ ఏదో బాటంబడి ప్రోగ్రాం లేకుండా మీరు అందరు కూడిండ్రు. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మనం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు శాతాపురం ఎట్టుండే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్టుండే, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి మరి కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండే అన్ని మీరు కూడా చెప్పాలి. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు శాతాపురం నేను వచ్చాను, రోడ్డు లేదు, మెయిన్ రోడ్డు కూడా లేదు. మీకు గుర్తున్నదో లేదో, ఉత్త మట్టి రోడ్డు ఉండేది. వాడకు ఇలా సీ రోడ్లు వేశాను. ఆ రోజు కాంగ్రెస్ పీరియడ్లో కరెంటు కూడా లేకుండే. కరెంటు కూడా లేక 7 గంటల కరెంటు ఉండేది. మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి. దాన్ని 24 గంటలు చేసింది కేసీఆర్ గారు. అది గుర్తుపెట్టుకొని మీకు అర్థమైతలేదు. అది ఈ వేరే రాష్ట్రాల్లో లేదు. ఒక్కొక్క మోటార్కు ₹1,00,000 ఖర్చు వస్తుంది. బయట నుంచి కొనుక్కొచ్చి ఇచ్చాడు కేసీఆర్ గారు. అది మీరు మర్చిపోవద్దు. ఈ రోడ్డు అదే కాకుండా నీళ్లు, పాపం డాక్టర్ సుధాకర్ గారు అప్పుడు ఎంబడిపడి కాలువలు దువ్వించింది. కాలువలు దువ్వితే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేను ముందర పడి చెర్లలో నీళ్ళు తీసుకొచ్చింది ఎవరు? దయచేసి అన్ని కూడా మరి గుర్తు చేయాలి. 200 పెన్షన్ ఒక్కటేసారి 2,000 చేసింది కేసీఆర్ గారు. ఈయన మోసం చేశారు. ఆ రోజు రైతులకు పెట్టుబడి ఇచ్చింది ఎవరా? కేసీఆర్ గారు. ఇవన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. బిడ్డ పెళ్లి చేసుకుంటే గోసపడతాండ్రు. 10 ఏళ్ళ నుంచి తల్లి గుండె పెళ్ళేదాకా కొట్టుకుంటుంది. రూపాయి కూస కూడా పెడుతుంది. ₹1,00,000 ఇచ్చింది కేసీఆర్ గారు. అవన్నీ మనం మర్చిపోతాను. ఇవన్నీ కూడా కేసీఆర్ ఓడగొట్టిండు, నన్ను ఓడగొట్టిండు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అయోధ్య నగర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్ర రజిత వరదరాజ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. గ్రామానికి సర్పంచ్గా నన్ను నిలబెట్టారు. గ్రామానికి
కావలసిన నిధులను నాకు ఓటేసి గెలిపిస్తే అవన్నీ చేస్తానని నేను కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. నా పేరు రజిత, నా భర్త పేరు వరదరాజు. రజిత వరదరాజు అని ఎర్ర రజిత వరదరాజు నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం. మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. మాకు అవకాశం ఇచ్చిన మాధవరెడ్డికి కృతజ్ఞతలు. మేము సర్పంచ్ అభ్యర్థి మమ్మల్ని గెలిపిస్తే వాటర్ ప్లాంటు మరియు సిసి రోడ్లు, డ్రైనేజీలు మరియు బతుకమ్మకు ఆట స్థలం, ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వడానికి, పింఛన్లు కూడా అర్హులైన వారికి ఇవ్వడానికి మా ప్రయత్నం మాధవరెడ్డి గారు. ఆయన ఎల్లవేళలా ఏమటువంటి ప్రతి పని మేము చేయడానికి ముందుకు పోతాం. రజితను బలపరిచాము. మాది గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది 2018లో. గత పాలకులు మా గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ తరఫున విన్ అయ్యారు. మాకు ఎలాంటి అభివృద్ధి లేదు. డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, మశాన వాటిగా కూడా అంతంత మాత్రమే కట్టారు. కాబట్టి అయోధ్య నగరం గ్రామ పంచాయతీ ఇప్పుడు ప్రభుత్వం మాది ఉన్నది కాబట్టి ఈమెను గెలిపిస్తే, ఎర్ర రజితను గెలిపిస్తే వాటర్ ప్లాంటు కానీ, అరువులు ఉన్న వరకు పింఛన్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, ఎలాంటి బాధలు ఉన్నా మేము మాధవరెడ్డి సార్ దగ్గరికి పోయి మేము తీసుకొచ్చి వాళ్ళతో కొట్లాడి అయినా తీసుకొచ్చి వీళ్ళని అందరినీ న్యాయం చేస్తామని, సమస్యలు చేస్తామని మేము మనవి చేస్తున్నాము. దయచేసి కత్తెర గుర్తును ఓటేసి అధిక మెజార్టీతోని గెలిపించగలరని ఈ కొత్త ఎమ్మెల్యే గారు నిలబెట్టారు. ఈవెన్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వీణవంక మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపాక గ్రామాన్ని సందర్శించి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈదునూరి కుమార్ గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. అలాగే వార్డు సభ్యులందరినీ కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొండపాక గ్రామానికి వచ్చిన ఈటెల రాజేందర్ కు గ్రామ మహిళలు పూలు చల్లుతూ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. వంద శాతం గెలిచినట్టే సార్, 100% గెలిచినట్టే. వాళ్ళు చేసిన అభివృద్ధి, మనం చేసిన అభివృద్ధి పనులతోనే మనకు అభిమానం ఉన్నది అందరికి. మేము గెలిపిస్తాము, మేము అనుకున్న పనులు అయినా చేయాలి, సాయం చేయాలి కదా సార్. మా కాయలు మేము గెలవాలి కదా.
జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొండపాక గ్రామం నుంచి ఈదునూరి కుమార్ ఆయన గుర్తు ఉంగరం గుర్తు. కొండపాక ఆడబిడ్డలకు అన్నదమ్ములకు అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా చేసే విజ్ఞప్తి. 25 ఏళ్ళుగా నాతో పాటుగా అడుగులు వేసి నడిచేవాడు కాబట్టి, పిలిస్తే పలికే బిడ్డగా ఉంటుంది కాబట్టి, ఏ ఇంట్లో ఏ ఆపద వచ్చినా ఏ అవసరం పడ్డా తప్పకుండా మాలంటల సహకారంతో పరిశీలిస్తారు కాబట్టి గ్రామ అభివృద్ధిలో ముందు భాగం నిలిచినటువంటి అభ్యర్థి ఈదునూరి కుమార్ గారి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కొండపాక ఆడబిడ్డలకు అన్నదమ్ములకు చేస్తున్నారు. వరంగల్ జిల్లా చంద్రపేట మండలం కాదర్పేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కూసరమ రవికుమార్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. రామ నా పేరు వైఫ్ ఆఫ్ రవికుమార్. మా విలేజ్ కాదర్పేట. నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. రామ రవికుమార్, మా విలేజ్ కాదర్పేట. నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. నా గుర్తు ఉంగరం గుర్తు. అందరూ భారీ గెలిపించగలరు. ఉంగరం గుర్తు ఉంచి మాకు టికెట్ ఇచ్చినటువంటి మన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే మండల నాయకులు బాలన వెంకన్న గారికి, జక్క అశోక్ అన్న గారికి, మా గ్రామ మాజీ సర్పంచ్ అనుమల కుమారస్వామి గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడు చింత మహేందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మా గుర్తు ఉంగరం గుర్తు. మా ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ విజయాన్ని అందించాలని కాదర్పేట గ్రామస్తులను వేడుకుంటున్నాం. అలాగే మేము గెలిచిన తర్వాత చాలా మంచి ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్దామనే ఆలోచన ఉంది. మేము ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసుకుంటున్నాం. దాని ప్రకారం గ్రామంలో అభివృద్ధి పనులు మన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో, అలాగే గ్రామ నిధులతోటి అభివృద్ధి ప్రాంతంలో నడుచుకుంటామని గ్రామ ప్రజాస్వామి మాజీ సర్పంచ్ గారిను, అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి లీడర్గా ఎదిగించిండు. అలాగే ఈ ఊళ్ళో పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో ఎన్నో నిధులు తీసుకొచ్చి ఊరును డెవలప్ చేసినాం. అదే నమ్మకంతో సుదర్శన్ రెడ్డి గారు, కుమారు నీకు నచ్చిన వ్యక్తిని పెట్టుకొని గెలిపించుకొని నా దగ్గరికి తీసుకోవడానికి కృతజ్ఞతలు తెలిపిన వెంటనే మా కూసరమ్మ గారిని నిలబెట్టి ఊరు ప్రజల సహకారంతో అత్యధిక మేటతో తీసుకొని పోయి గిఫ్ట్గా ఉంగరం గుర్తు మీద గెలిపించుకొని గిఫ్ట్గా తీసుకుపోయి మా సుదర్శన్ రెడ్డికి కానుకగా ఇస్తానని కోరుకుంటూ, మా ఊరి ప్రజలకు నేను చేసిన దానికంటే ఇంకొక వంతు రెట్టింపుగానే వర్క్ చేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు, మా గ్రామ పార్టీ అధ్యక్షులకు, తోటి వార్డు మెంబర్లకు వీళ్ళందరూ పేరు తెలుపుకుంటూ ఉంగరం గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వరంగల్ జిల్లా చంద్రపేట మండలం జల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బదావత్ బాలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు, రైతులకు పట్టాలు, దుర్గమ్మ గుడి, సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేసిన సర్పంచ్ అభ్యర్థి బదావత్ బాలు తెలియజేశారు.
జల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేను ఏ సమస్యలైనా ఇప్పుడు ఇంత ముందు కూడా 15-20 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకునే ఉన్నా. గత సంవత్సరంలో కూడా పనిచేసిన. ఇప్పుడు కాటమా గుడి కానీ, పైప్ లైన్ కానీ, మసీద్ కానీ, మసీద్ పలారిగూడ కానీ, స్కూల్లో బిల్డింగ్ కానీ కట్టించాను. మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నా జల్లి గ్రామంలో రోడ్లు కానీ, దేవుని గుళ్ళు కానీ, శివాలయం కానీ కూడా కట్టిద్దాం. సీసీ రోడ్లని పోయించి మా ఓటర్ అందరికీ జల్లి గ్రామం ఓటర్స్ అందరికీ బలపరి గ్రామానికి 27 ఇండ్లు తెచ్చిన. ఈసారి 70 ఇండ్లు ఇస్తా అన్నాడు సారు. ఈసారి కూడా 70 ఇండ్లు తెచ్చి ఇందిరమ్మ గ్రామానికి అభివృద్ధి చేసి గ్రామానికి గెలిపించుకుని నా గుర్తు ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి రామాలయం కూడా కట్టిస్తా. ఊరికి చేస్తా. విలేజ్లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? సీసీ రోడ్లు ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. పాత మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఒక 30 ఇండ్లు 27 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటా. నేను రామాలయం కట్టిస్తా ఈ ఊరికి. పంచాయతీ నా ఉంగరం గుర్తు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపామని కోరుతున్నాను. దుర్గమ్మ గుడి కూడా పక్కనే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కావాలని అప్పుడు గతంలో కొన్ని ఇండ్లు ఇచ్చి ఆగిపోయినాయి. అవి పిల్లర్ బెడ్ లెవెల్ లేపి ఊపుకున్నారు. జనాలు ఇబ్బంది పడతారు. వాళ్ళకే బాగా ఇబ్బంది ఉన్నది. పెన్షన్లు ఒకటి రాలే. అందరికీ నా ఉంగరం గుర్తుకు వేడుకొని నా ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించి ఇచ్చిన పెద్దలు దొంతి మారెడ్డి సార్ గారికి దండాలు. ఇండ్ల సునీల్, నేను మొదటి వార్డు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను నిలబడ్డాను. మా సర్పంచ్ అభ్యర్థిగా బాదావత్ బాల్ గారిని ఈ ఊరు నుంచి మాధవరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినారు. కాబట్టి ఈ గ్రామానికి కొన్ని సమస్యలు ఉండే మాకు. ఆ సమస్యలు ఏంటంటే ఈ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ టైంలో ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి మంజూరు పత్రాలు ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే మంజూరు పత్రాలు ఇచ్చారు కానీ మొదలు పెట్టారు. అవి ఏమైందంటే అది తప్పుడు పత్రాలు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. కొంచెం పిల్లర్ స్టేజ్లకు వచ్చినాయి, కొన్ని స్లాబ్ లెవెల్కి వచ్చినాయి, బిల్లులు అయిపోయినాయి. అవి ఆ ప్రభుత్వం అనేది చెల్లించలేదు. దానికి కూడా ఏంటంటే ఈ ప్రభుత్వంలో అటువంటి వాటికి కూడా మేము ఆ బిల్లుడు వేయడానికి కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు దొంత మాధవరెడ్డి గారు కూడా మీ సహకారం చేస్తానని చెప్పారు. అటువంటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.